ప్రార్థన చేసి అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళి నిన్న 8 దినం ముందు విశాఖపట్నంలో దేవుని యొక్క ప్రార్థన కూడిక ఆశీర్వాదకరంగా స్క్రీన్ మీద మీరు చూడండి. ఇదంతా కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి పరిచయం. వారందరి కొరకు మళ్ళీ విశాఖపట్నంలో వచ్చిన ప్రజలందరి కొరకు చేతులు ఇచ్చి ప్రార్థన చేసి మరలా మీ మధ్యకి రావడం జరిగింది. మీ కొరకు దీవెను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించబడతాడు. ఎంత పెద్ద కష్టం ఉన్నా భయపడకండి. మనం భయపడవలసిన పని లేదు. క్రిస్మస్లో దేవుడిచ్చి ఒక మాట భయపడకుడి. మరియా భయపడకు. మరియ భయపడితే మరి నీ దేవుని చూస్తున్నాడు. భయపడకు, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆమేన్. మరి పిండి వంటలు వండుకున్నారా? ఎవరికైనా పెడుతున్నారా? ఎవరైనా వండి పంపితే బాగున్నట్టున్నారు. ఇప్పుడు ఎవరు కూడా వండిపోవట్లేదు. ఇది ప్యాకెట్లు కొనుక్కొచ్చేస్తారు. అంతా ఇప్పుడు ఎవరికి కష్టం రావట్లేదు. ఎందుకు 500 పాడేస్తే 4 ప్యాకెట్లు ఇస్తారన్నట్టు. వీరందరూ కూడా కుటుంబంలో ఏదైనా పిండి వంటలు వండుకోవడం. ఎందుకంటే ఆ సంతోషాన్ని బయట వారికి వ్యక్తపరచడం. హల్లెలూయా. ఎన్ని కొన్ని విలువలు ఉంటాయి, అవన్నీ మనం చేసుకుంటాం. మంచిది ప్రియులారా. మరి యేసయ్య జన్మించాడంటే యేసు నామము ఎంతో గొప్ప నామం. ఏ నామం ఇది? యేసు నామము గొప్ప నామం. ఎందుకంటే నా దగ్గర గొప్పతనం. ఎన్నో నామాలు మనం చూస్తాం, కానీ ఈ నామము ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్న నామం. ఈ నామములో ఎందుకు ఇంత ప్రపంచం అంతా ఆవరించిందంటే ఏ మనిషి ఏడ్చి, ఏ మనిషి ఈ నామములో ఏది అడిగినా ఆయన చేయకుండా ఉండడు. ఎంత పాపి అడిగినా ఇస్తాడు, పరిశుద్ధంగా అడిగినా ఇస్తారు. ఏ మనిషి నాకు ఈ సహాయం కావాలి దేవుడా యేసయ్యా అని అడిగితే నో అనేవాడు కాదు. నువ్వు పాపం చేసావు కదా, నువ్వు ఇలాగ అయిపోతావు అనేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గర చేర్చుకుని సరే ఇక పాపము చేయొద్దని చెప్పి దీవించే దేవుడు యేసు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు. పిల్లలు ఈరోజు మరి క్రిస్మస్ గురించి చాలా విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ముందుగా కొన్ని అద్భుత సాక్ష్యాలు మనం విందాం. నిన్నటి దినమందు కూడా విశాఖపట్నంలో బలమైన సాక్ష్యాలు దేవుడు అనుగ్రహించిన. విశాఖపట్నంలో ఫస్ట్ పాప పుట్టింది. 4 సార్లు అబార్షన్ అయిపోయింది. తైలాభిషేకం వచ్చిన తర్వాత దేవుడు కుమారుడు ఇచ్చాడని వారు అద్భుతమైన సాక్షి చెప్పారు. ఈ సాక్షి విందాం. వస్తున్నాను 2023 నుంచి నేను విశాఖపట్నం కంచరపాలెం నుండి వస్తున్నాను. 2023 నుంచి సన్నిధికి వస్తున్నాను. అయితే మా ఆయన రక్షించబడాలని నేను వస్తున్నాను. కానీ ఒకరోజు ప్రతి నెల పాప నేను వచ్చేవాళ్ళని. మా పాప అడిగింది, ఇక్కడ చంటి బిడ్డలు చాలా మంది చూసి, అమ్మ మనకి కూడా తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే బాగుండు, ఇక్కడ చాలా మంది ఉన్నారు అని అడుగుతుంటే ఒకసారి నేను ఆలోచించాను. కానీ నాకు ఒంట్లో బాగోదు, చాలా గ్యాస్ట్రిక్, అలాగే 4 అబార్షన్లు అవ్వాయి పాప పుట్టాక. కానీ ఎంత ఇలవైన దేవుడికి ఏమి ఇవ్వగలము? అదే ఒక కుమారుడు ఉంటే దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తాడు కదా, ఎప్పుడైనా సేవ చేస్తాడు కదా అని ఆలోచించాను. అయితే 2024 జనవరి నుండి నేను ప్రార్థన చేసేదాన్ని. దేవా నీ చిత్తమైతే ఆరోగ్యకరమైన శ్రేష్టమైన జ్ఞానమైన కుమారుడు కావాలి, సమయాలు వంటి బాలుడు అని. అలాగే జనవరి నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సమయం వచ్చింది. ఎప్పుడు అంటే నాకు జూలై, ఆగస్టు, జూన్ ఈ మంత్స్లో నేను కన్సీవ్ అవ్వాలి, అలాగే ఏప్రిల్, మార్చ్లో డెలివరీ అవ్వాలి. ఎందుకంటే నాకు అమ్మగాను అత్తగాని లేరు, మా పాప నన్ను చూసుకోవాలి, సెలవుల్లో డెలివరీ అయితే బాబుని చూసుకుంటుంది కదా అని ఆలోచనతో దేవుడు మరి అలాగే జూలై, జూన్లో రావడము, అయ్యగారికి చెప్పడము, అద్భుత రీతిగా నన్ను బ్లెస్ చేసి అరటిపండు ఇచ్చారు. అలాగే ఆగస్టు కల్లా నేను కన్సీవ్ అవ్వడము. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి
నీకు టాబ్లెట్లు ఇస్తామమ్మా, ఇంకా కన్ఫర్మ్ చెప్పలేము అన్నారు. అయితే నేను మళ్ళీ అయ్యగారికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. ఆగస్టు కల్లా నీ ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడమ్మా దేవుడు, నువ్వేమనుకుంటున్నావు అది జరుగుతుంది, నీ మనసు మంచిది అన్నారు. అలాగే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అద్భుత రీతిగా స్కాన్ చేయడం బాగుందమ్మా, లోపల బేబీ అని చెప్పారు. అలాగే మనసు గడిచాయి. 2025 ఏప్రిల్ 2 కల్లా అద్భుత రీతిగా నాకు కుమారుడు దేవుడు ఇచ్చాడు. అందుకు బట్టి దేవుడు నామాన్ని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ సాక్ష్యం చూడండి. ఏలూరులో కౌలు పిల్లలు తెచ్చారు. షేక్ మస్తాన్ అని ముస్లిం సోదరులు కూడా మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఒక్క బిడ్డని ఇవ్వండి బాబు అని అడిగారు. ఒక బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, ఒక మగ బిడ్డని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు 2 మగ బిడ్డలు ఇచ్చారు. ఒక్కసారి ఇచ్చారు. చూడండి, వాళ్ళిద్దరు మగ పిల్లల్ని పట్టుకొచ్చి నా చేతిలో పెడితే నేను వాళ్ళిద్దరిని పైకెత్తి చూపించాను. ఎందుకంటే యేసయ్య నామము గొప్ప నామము. మనం నమ్మిన దేవుడికి వినికిడి ఉంటుంది. ఆమె చెవులు ఉన్నవాడిని వింటాను అన్నాడు, కన్నులు ఉన్నవాడిని చూస్తాను. మనం ఎలాంటి దేవుడిని నమ్ముకుంటామంటే ప్రార్థన వినే దేవుణ్ణి కలిగి ఉన్నాము. హల్లెలూయా. మరి వారు చెప్పిన సాక్షి విందాం. వారు కవల పిల్లలు తెచ్చారు, ఇక్కడ దేవుని కనపరిచారు. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఆగిరిపల్లి నుంచి ఒక బాబు కోసం అడిగితే 2 ఇచ్చారండి. షేక్ మస్తా జరిగిన వారికి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు వారు ఒక్క బిడ్డ కోసం వచ్చారు.